తప్పంతా ఆఫీసర్లదేనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు. కాళేశ్వరం కరెంటు కొనుగోలు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. నాడు సర్కారు చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్న అధికారులు, ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. నాటి ప్రభుత్వంతో అంటకాగిన 5గురు ఐఏఎస్లలో తీవ్ర ఆందోళన అంటూ మనం ఒక అద్భుతమైనటువంటి వార్త చూస్తున్నాం కదా. 5గురు ఐఏఎస్లు. నేను మొన్న కూడా ఒకరోజు న్యూస్ చెప్పేటప్పుడే చెప్పిన, అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి సంకనాకినా అధికారులకి మాత్రమే ఇబ్బంది తప్ప అధికారం పోయిన తర్వాత రాజకీయ నాయకులకు మీ వల్ల కానీ వాళ్ళ వల్ల మీకు కానీ ఏది ఒరగదు. వాళ్ళకి సంకనాకినందుకు గాను అధికారం వాళ్ళది పోయినప్పుడు మీ బతుకులు ఆగమవుతాయి, మీ కుటుంబాలు ఆగమవుతాయి, మీ బినామీల బతుకులు కూడా ఆగమవుతాయి. దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పంప్ హౌజ్ల ఎత్తు తగ్గించింది ఎవరు? FRL ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజులు నీట మునిగాయని బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి స్వయంగా చెప్పారు. అన్నారం పంప్ హౌజ్ 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్ హౌజ్ 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీనివల్ల 2022 జూలై 14 వచ్చిన గోదావరి వరదల్లో 2 పంప్ హౌజులు నీట మునిగాయని ఆయన అన్నారు. ఎత్తు తగ్గింపు నిర్ణయం కూడా అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన నేత నుంచే వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి సైతం ఎవరిని బాధ్యులను చేస్తారోనని చర్చ జరుగుతోంది. అప్పుడు ఆ తాగుబోతోడు చెప్పిన మాటలు ఇన్నడెందుకు, ఇప్పుడు ఈ ఇబ్బంది తెచ్చుకున్నది ఎందుకు మీరు నాకు అర్థం కాదు. ఏమన్నా అంటేనేమో అన్నం అని చెప్పేసి మళ్ళీ పొలం అని వాళ్ళు ఎవరో ఏడ్చినట్టు ఏడుస్తారు వీళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు తాజాగా కాళేశ్వరం కరెంటు కొనుగోలులో బయటపడ్డ అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ తదితర భాగోతాలను మాత్రం ఆఫీసర్లపై రుద్దుతున్నారు. తన మేధస్సును కరిగించి కాళేశ్వరం డిజైన్ గీశానన్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం డిజైన్ గీసేందుకు నేనేమైనా ఇంజనీర్నా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాను దగ్గరుండి ఛత్తీస్గఢ్ కరెంటు కొన్నానని ఇన్నాళ్ళు చెప్పిన ఆయన నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందదారులతో తనకి ఎలాంటి సంబంధం లేదని, అంతా ఈఆర్సీ ఉన్నతాధికారులే చూసుకున్నారని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా డిపార్ట్మెంట్ వ్యవహారం అంటున్నారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి కాళేశ్వరం నుంచి కరెంటు కొనుగోళ్ల దాకా, ధరణి నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా అన్ని తామై వ్యవహరించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీరా బయటపడుతున్న లోపాలకు, ఆరోపణలకు తమను బలి పశువులను చేయడాన్ని ఆఫీసర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలై పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు అందాయి అనేటువంటి వార్త చూస్తున్నాం కదా. ఉన్నతాధికారులు నోటీసులు కాదు, అరెస్ట్ అయ్యి లోపల పడేస్తారు, ఘోరంగా పడతారు వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 4 పోలీస్ ఆఫీసర్లు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే మరిన్ని కేసులు, అరెస్టులు ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తమకు అండగా నిలుస్తారనుకున్న నాటి ముఖ్య నేతే తప్పులన్నింటికీ తమపై నెడుతుండటంతో ఆయా ఉన్నతాధికారులు, పోలీస్ ఆఫీసర్లు నిశ్చేష్టులవుతున్నారు. ఇగో నాటి ముఖ్య నేత, ఈ ముఖ్య నేతే మా తాగుబోతు కేసీఆర్. ఆయన వల్లనే ఇగో అధికారులందరికీ ఈ బతికొచ్చింది. కాళేశ్వరం లోపాలకు ఆఫీసర్ల బలి. నిరుడు అక్టోబర్ 21న కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిన విషయం తెలిసిందే. డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే బ్యారేజ్ కుంగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు స్పష్టం చేశాయి. కానీ డిజైన్తో తమకు ఎలాంటి సంబంధం లేదని, సర్కార్ ఇచ్చిన డిజైన్ ప్రకారమే తాము కట్టామని, కుంగిపోయినా కూలిపోయినా తమ బాధ్యత లేదని పనులు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ చేతులు ఎత్తేసింది. ఇగో ఇక్కడ మొన్న టీవీ నైన్లో చెప్తున్న మాట అనుకుంటా ఇది, మేము చెప్పినాం ఎల్ఎన్టీ వాళ్ళని గట్టుమంటే కట్టేసిరా అని చెప్పేసి, ఎందుకు కడతలేరు ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడాడు కదా. డిజైన్తో తమకు ఎలాంటి సంబంధం లేదని, సర్కార్ ఇచ్చిన డిజైన్ ప్రకారమే తాము కట్టామని, కుంగిపోయినా కూలిపోయినా తమ బాధ్యత లేదని పనులు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ చేతులు ఎత్తేసింది. తన మేధస్సును కరిగించి కాళేశ్వరం డిజైన్ గీశానని అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ తీరా ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎలాంటి డిజైన్ ఇవ్వలేదని, డిజైన్ గీసేందుకు తాను ఇంజనీర్ని కాదని చెప్పారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా నాగేందర్ అనే ఈఎన్సీని, సిఈని నియమించామని, వాళ్ళ లోపాలను ఇన్ టైంలో గుర్తించి సర్దకపోవడం వల్లే పియర్లు కుంగాయని చెప్పి తప్పించుకున్నారు. సర్కారు పెద్దలు చెప్పారని గడువు తీరక ముందే కాంట్రాక్ట్ సంస్థలకు ఆఫీసర్లు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ సర్టిఫికేట్ ఇచ్చి బిల్లులు చెల్లించారని, దీనివల్లే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ను కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని ఇంజనీర్లు చెప్తున్నారు. తీరా ఇప్పుడు నాటి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు తప్పించుకొని ఆ నెపాన్ని తమపై నెడుతుండడంతో నాటి ఇంజనీర్లు, ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరంపై ఇప్పటికే ఎంక్వైరీ ప్రారంభించారు.
ప్రారంభించిన జస్టిస్ పిసి ఘోష్ బుధవారం హైదరాబాద్ చేరుకొని సంబంధిత ఇంజనీర్లతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగినప్పటి నుంచి మేడిగడ్డ కుంగిపోయే వరకు ఏ అధికారి ఎక్కడెక్కడ ఏ విధులు నిర్వర్తించారనే వివరాలు ఆయన ఇప్పటికీ అడిగి తెలుసుకున్నారు. సిఎస్ ఇరిగేషన్ మంత్రులు, ఆ శాఖ సెక్రటరీలు, ఈఎన్సీలు, సిఈలుగా ఎవరు ఉన్నారని ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పలువురు ఇంజనీర్లు అధికారులకు త్వరలో ఎంక్వైరీ కోసం నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతుండటంతో అందరిలోనూ టెన్షన్ నెలకొన్నది. విద్యుత్ కొనుగోళ్ల వెనుక ఉన్నదెవరు? విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన రాష్ట్ర విభజన నాటికి 7,259 కోట్ల బకాయిలు ఉండగా బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో బకాయిలు దాదాపు 1.10 లక్షల కోట్లకు చేరినట్టు తెలుస్తుంది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యుత్ కొనుగోలులో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిటీ వేసింది. ఈ నెల 14 నోటీసులు ఇచ్చారు కూడా. మాజీ ట్రాన్స్కో, జెన్కో సీఎండి ప్రభాకర్ రావు, సదరన్ డిస్కమ్ మాజీ సీఎండి రఘురామరెడ్డి, నార్థన్ డిస్కమ్ మాజీ సీఎండి వెంకటనారాయణ, గోపాల్ రావు, సదరన్ డిస్కమ్, నార్థన్ డిస్కమ్ మాజీ డైరెక్టర్లు, ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉన్నారు. ఈ నెలాఖరులోగా వీరితో పాటు ఇతర అధికారులు ఎంక్వైరీ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, అంతా ఆఫీసర్లే చూసుకున్నారని మాజీ సీఎం చెప్పడం గమనార్హం. భగీరథకు ఎవరిని బలి చేస్తారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కోట్లకు పైగా ఖర్చు చేసి తెచ్చిన మిషన్ భగీరథ స్కీమ్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, పాత పైపులకే కొత్త కనెక్షన్లు ఇచ్చి పాత ట్యాంకులకి కొత్తగా రంగులు వేసి, ఇగో నేను మొత్తుకుంటూనే ఉన్నా, చాలా సందర్భాల్లో మొత్తుకున్నా, పాత పైపులే వాడిర్రా భయ్య అని చెప్పేసి, ఇగో పాత పైపులకే కొత్త కనెక్షన్లు, పాత ట్యాంకులకే కొత్త రంగులు, కోట్లు పక్కదారి పట్టించారనే అనుమానాలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసినప్పటికీ తరచూ పైప్ లైన్లు పలిగిపోవడాన్ని కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. సెకండరీ, ఇంట్రా పైప్ లైన్ల పేరుతో 6 నుంచి 7,000 కోట్లు పక్కదారి, 6 నుంచి 7,000 కోట్లు పక్కదారి పట్టించారనే అనుమానాలతో విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించింది. ఇప్పుడు ఇది ఎవరి మీదకి చుట్టుకుంటుందని ఆందోళన మొదలైంది. దీంతో పాటు ఓఆర్ఆర్ టోల్ టెండర్ను ఏకంగా 30 ఏళ్ల కాలానికి ముంబై కంపెనీకి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ లిమిటెడ్కి గత రాష్ట్ర ప్రభుత్వం 7,380 కోట్లకే కట్టబెట్టేసిన సంగతి తెలిసింది. దీనిపైన కొత్త సర్కార్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు ప్రభుత్వం తరపున సిఎస్ అరవింద్ కుమార్ 55 కోట్ల అడ్వాన్స్ను అప్పనంగా చెల్లించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే అరవింద్ చెప్పినప్పటికీ అరవింద్ కెరీర్కు ఇదో మచ్చలా మిగిలింది. తాజా పరిణామాలను బట్టి ఈ వ్యవహారాలను తమ మెడకే చుట్టుకునే అవకాశం ఉండడంతో సంబంధిత ఆఫీసర్ల గుండెదడ మొదలైంది. ఇగో ఈడ పేర్లు చూపిస్తా చూడుకొని, జెన్కో సిఎండి, ట్రాన్స్కో అండ్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావు, సదరన్ డిస్కమ్ మాజీ సిఎండి రఘురామరెడ్డి, నార్థన్ డిస్కమ్ మాజీ సిఎండిలు వెంకటనారాయణ, గోపాల్ రావు, సదరన్ డిస్కమ్, నార్థన్ డిస్కమ్ మాజీ డైరెక్టర్లు, ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్. వీళ్ళందరి బతుకులు రోడ్ల మీద పడతాయి. అప్పట్లో కేటీఆర్ ఏం చెప్తే ఆ పనులు చేసిర్రు వీళ్ళు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉల్టా కరెక్ట్గా ప్రభుత్వాలను కానీ ప్రశ్నించి, బాబు మీరు తప్పు చేస్తున్నారయ్యా, ఇట్లా చేయకండి అయ్యా అని చెప్పాల్సినటువంటి వీళ్ళ సంకల్ నాకుంటా వాళ్ళు ఇచ్చేటువంటి బిచ్చమేసేటువంటి పైసలన్నీ తినుకుంటా చేసి ఇట్లా కాకపోతే ఏమవుతుంది? ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పటికే 4 అరెస్టు, ఇది ఆల్రెడీ చూసినటువంటి ముచ్చట. ఇక కాకపోతే ఏంటంటే దీంట్లో ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. చూడు, మరో 3 ఏసీపీలు, 8 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది కానిస్టేబుల్, మరో 3 హోంగార్డుల విచారణ ఎదుర్కొంటున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల సూచన మేరకు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయంగా వాళ్ళని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎన్ని ఫ్యాక్టే కదా. మొన్న రజనీకాంత్ ఎట్లా అడగాలో తెలియక అడక్కడక్క ఇంకో మాట అన్నాడు. రేవంత్ రెడ్డి ఇంటికాడ మీరు ఆ ఇజ్రాయెల్ నుంచి ఒక మెషిన్ తెప్పించి ఆడ పెట్టి మీరు ట్యాప్ చేసిరట అంటే, నాకు సంబంధం లేదు, అదంతా గవర్నమెంట్ ప్రభుత్వానిదే కదా, దానికి సంబంధం అని చెప్పేసి రజనీకాంత్ అంటే, లే ఇదంతా గవర్నమెంట్కి సంబంధించిన మ్యాటర్ అని చెప్పేసి అన్నాడు. తెలుగుతో మాట్లాడినా తెలివి లేక మాట్లాడినా తెలియదు. ఆ ట్రోల్ మెటీరియల్స్ ఏమైనా దొరికితే మీరు చెక్ చేసుకొని చూడరు, మీకు తెలుస్తుంది.